ఈరోజు అంశము కొత్త నిబంధన. అతి శ్రేష్టమైన నిబంధన క్రొత్త నిబంధన. మన ప్రభు అయిన క్రీస్తు యేసు స్వయాన ఆయన రక్తము చేత చేయబడిన క్రొత్త నిబంధన. మూలవాక్యం లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. పిమ్మట ఆయన యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవుడి మాటలను దీవించునుగాక. మనం చదువుకున్న వాక్య భాగం నుంచి క్రొత్త నిబంధన అని అంటుండు. క్రొత్త నిబంధన అంటే దీని అర్థం ఏంది అంటే పాతది కూడా ఉంది. పాతది మనం గత వారంలో చూసుకున్నాం. పాత నిబంధనలో యేసయ్య ఏ విషయాలు అయితే నెరవేర్చిండో, ఆదాము మొదలుకొని ఆదాము తోటి, మరి నోవాహు తోటి, ఆదాము నిబంధనలో, నోవాహు నిబంధనలో, మరి అబ్రహాము నిబంధన, మోషే నిబంధన, ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను, మరి దావీదు నిబంధనను కూడా మనం చూసుకున్నాం. ఆ నిబంధనలో మన ప్రభు ఆ నిబంధనలు ఏ విధంగా నెరవేర్చిండో కూడా మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు వాటన్నిటిని నెరవేర్చిన ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తున్నా అని చెప్పిండు. ఎట్లా చేస్తుండు? ఆయన శరీరంతోటి, ఆయన రక్తముతోటే క్రొత్త నిబంధన చేస్తున్నా అని చెప్పిండు. రొట్టెనేమో తన శరీరానికి సాదృశ్యంగా చూపిస్తుండు, ద్రాక్షరసాన్నేమో తన రక్తానికి సాదృశ్యంగా చూపిస్తూ, ఇదిగో ఇక పాత నిబంధన గాక ఇక ఇప్పుడు మీతోటి ఒక నూతన నిబంధన, క్రొత్త నిబంధన నేను చేస్తున్నా అంటుండు. ఎప్పుడు చేస్తుండే? ఇది మిగిలిన నిబంధనలు అన్నిటినీ నెరవేర్చి, దేవుడు ఏదైతే తన ప్రజలకు వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి, ఆ నిబంధనలన్నిటినీ నెరవేర్చి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి వాటన్నిటిని నెరవేర్చి మళ్ళీ కొత్త నిబంధన అంటుండు. కొత్త నిబంధన అనడం ద్వారా పాత నిబంధన కూడా ఉందనేది విషయం కూడా మనకు అర్థమవుతుంది. అయితే మరి ఈ నిబంధనకు గుర్తుగా ఏముంది? రొట్టె, ద్రాక్షరసాన్ని ఇచ్చిండు. అంటే అబ్రహాము నిబంధనకి పశువులని వధించి రెండు సైడ్లు పెట్టినట్టుగా, మరి నోవాహు నిబంధనలో రెయిన్బోను చూపించినట్లుగా ఇంద్రధనుసుని, ఇవి ఇక్కడ క్రొత్త నిబంధనకి ఆయన రొట్టెను, ద్రాక్షరసాన్ని మనకి గుర్తుగా కనపడుతుంది. ఆయన మరి ఇది దేనికి? ఇది అనుకోకుండా వచ్చిందా? అకస్మాత్తుగా యేసుప్రభువే ఈ మాటని చెప్పిండా? కాదు, అలా అనడానికి వీల్లేదు. ఇర్మియా గ్రంథము 31 వచనం చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇర్మియా కాలం ఎప్పుడంటే యేసుక్రీస్తు కాలానికంటే సుమారుగా 600 సంవత్సరాల ముందు. వినాలి, సుమారుగా యేసుక్రీస్తు కంటే 600 సంవత్సరాల ముందే ఇర్మియా భక్తుడు ఈ లోకాన జీవించిండు. అప్పుడు యెహోవా దేవుడు తన దాసుడైన ఇర్మియా చేత ఈ మాటని ప్రవచన రూపకంగా మాట్లాడిస్తున్నాడు. ఇదిగో నేను ఇశ్రాయేలీయులతోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవని, ఇదే యెహోవా వాక్ అని దేవుడు ఆ రోజు సెలవిచ్చింది. అంటే 600 సంవత్సరాలకు ముందే రాబోయే ఈ కొత్త నిబంధన గురించి దేవుడు ఎప్పుడో ప్రణాళిక వేసి ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టు కనపడుతుంది. ఆయన ఎప్పుడో మొదటనే చెప్పినట్లుగా కనపడుతుంది. ఇది అప్పటికప్పుడు వచ్చింది ఏం కాదు. అయితే మరి ఇది కొత్త నిబంధన అయితే మరి పాతదేమిటి? పాతది ఏంటంటే, పాత నిబంధనని ధర్మశాస్త్రము అన్నాం. పాత నిబంధన, కొత్త నిబంధన అని రెండు పుస్తకాల సమూహాలు ఉంటాయి. ఈ పాత నిబంధనలో ఉన్న ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో, కట్టడలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, వాటన్నిటినీ పాత నిబంధనలో ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చడం పాత నిబంధన యొక్క పద్ధతి. వాటన్నిటిని బట్టి ఆ పాత నిబంధనలో ఉన్న
ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, మరి 603 కట్టడలు, నియమాలు ఉన్నాయి. వీటన్నిటి సారం, వీటన్నిటిని బట్టి ధర్మశాస్త్రము అన్నాం. ఆ ధర్మశాస్త్రము పాత నిబంధన, ఇప్పుడు యేసు ప్రభు చేసేది కొత్త నిబంధన. ఈ ధర్మశాస్త్రము అంటే ఈ 613 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల్ని పూర్తిగా నెరవేరిస్తేనే ఒక వ్యక్తికి నీతి కలుగుతుంది. వాటిలో ధర్మశాస్త్రం ప్రకారం ఈ ధర్మశాస్త్రం ఏమైందంటే పాపంలో మనిషిని బంధించింది. ధర్మశాస్త్రం మనుషులకి దేవునికి ఒక అడ్డుగోడగా ఉంది. అడ్డుగోడగా, మధ్య బండగా ధర్మశాస్త్రం ఉన్నది. ఎందుకు అంటే మనం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూసినట్లయితే అక్కడ మనకు స్పష్టమవుతుంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చినప్పుడు ఒక వ్యక్తికి నీతి కలుగుతుంది. అంటే నీతి కలిగినప్పుడు అతను నీతిమంతుడైనప్పుడు దేవుని రాజ్య సంబంధిగా అతను ఉంటాడు. ఏ వ్యక్తి అయితే తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా తప్పిపోకుండా, ఒక్క ఆజ్ఞను కూడా తప్పిపోకుండా 100%కి 100% పూర్తిగా తన జీవిత కాలమంతలా ఆ 613 ఆజ్ఞలను కరెక్ట్గా ఎవరైతే గైకొంటారో అతడు మాత్రమే నీతిమంతుడు అవడానికి అర్హుడు. అతడు మాత్రమే పరలోకానికి వారసుడు అవుతాడు. అతడు మాత్రమే దేవుని రాజ్యానికి స్వతంత్రించుకుంటాడు. అయితే అది జరగాలంటే చాలా అసాధ్యమైన పని. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ ఆజ్ఞలలో ఒక్కదాని కూడా తన జీవిత కాలంలో కోల్పోకుండా చేయలేడు. ఎవరు దాన్ని నెరవేర్చలేరు. కాబట్టికనే ప్రభువు ఆయన ఈ కొత్త నిబంధనని చేస్తుండు. అసలు నిబంధన అంటే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. నిబంధన అంటే ఏమని చెప్పుకున్నాం మనం? నిబంధన అంటే అగ్రిమెంటు, ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక. ఇప్పుడు మనుషులు రాసుకున్న అగ్రిమెంట్లు కూడా ఉంటాయి మనకు చూసి. ఏదైనా అప్పు పత్రమో, ప్రామిసరీ నోటు, లేదంటే ఏదైనా ఫైనాన్స్ తీసుకున్నప్పుడు వాటిల్లో ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తులు ఇద్దరు మధ్య ఒక ఒప్పందం, ఒక నిబంధన జరిగినప్పుడు ఈ వ్యక్తి ఏదైతే తను ఇస్తాడో, ఏదైతే డబ్బు కావచ్చు, ఒకవేళ ప్రామిసరీ నోట్ అయితే మనం డబ్బు తీసుకున్నప్పుడు ఆ డబ్బు తిరిగి ఇచ్చే క్రమంలో తనకు వడ్డీతో సహా కట్టియాలి. పలానా తారీఖున పలానా విషయంలో కట్టియాలని దాంట్లో పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఆ పత్రాన్ని కొట్టివేయడానికి, చించేయడానికి ఆస్కారం అయిద్దా? నెరవేర్చందే. అప్పు తీసుకున్న వ్యక్తుల దగ్గర ఆ అప్పు ఇయ్యందే, అప్పు చెల్లించందే ఆ ప్రామిసరీ నోట్ని కొట్టేస్తారా, రద్దు చేస్తారా? ఒక మనుషులు పెట్టుకున్న అగ్రిమెంట్నే దాన్ని చించివేయడానికి వీల్లేదు. ఒక సాక్షాత్తు దేవాది దేవుడే నిబంధన చేస్తుండు ఒక మనిషితోటి. మరి ఆ దేవాది దేవుడే చేసిన నిబంధనని దేవుడు కొట్టేస్తాడా? మనుషులైనా అబద్ధాలు ఆడొచ్చేమో కానీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన సత్యవంతుడు గనక చేసిన నిబంధనని ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. ఇప్పుడు మీకు నిబంధన అంటే మీకు నెరవేర్చడం అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఒక తాపి మేస్త్రి ఉంటాడు. తాపి మేస్త్రి ఒక ఇంటిని గుత్తకు తీసుకుంటాడు, కాంట్రాక్ట్ తీసుకొని తను వాళ్ళిద్దరి మధ్యలో ఈయన 1,00,000 రూపాయలకు ఆ ఇంటిని పట్టుకుని అనుకో, ఆ ఇంటి యజమానుడు ఆ 1,00,000 రూపాయలకు తనకు ఇవ్వాలి పూర్తిగా. ఆయన పూర్తిగా ఇల్లుని పూర్తిగా కట్టి ఇవ్వాలి. అట్లా లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండ్ ఏదైతుందో దాన్ని చించేసుకుంటారు వాళ్ళు. కుదరదు అట్లా. ఆ తాపి మేస్త్రి పూర్తిగా తన ఇల్లు పూర్తిగా కట్టించినప్పుడు అది నెరవేర్చినట్టుగా అప్పుడు ఆ తాపి మేస్త్రి ఆ చిట్టిని, ఆ బాండ్ని, ఆ నిబంధన పత్రాన్ని చించివేయడానికి వీలవుతుంది. అది నెరవేరిస్తేనే కానీ ఒక నిబంధన పత్రాన్ని మనం చించివేయగలుగుతాం. లేదంటే ఆ నిబంధన పోదు. అట్లా చేస్తానికి అది తప్పు, అది నేరం. అట్లా చేయరు. దేవుడు ఎంతో సత్యవంతుడు. ఆయన చేసిన నిబంధనను ఆయన మీరేటోడు కాదు. కనుక ఆ నిబంధనను నెరవేర్చాలంటే ఈ మనుషులలో ఏ ఒక్కరు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. 613 ఆజ్ఞలలో
జీవిత కాలం అంతలా ఏ ఒక్కనాడు కూడా ఆ ఆజ్ఞలు తప్పిపోకుండా పూర్తిగా నెరవేర్చినప్పుడే పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి నీతిమంతుడవుతాడు. అంటే పరలోక రాజ్యానికి లేదా దేవుని రాజ్యానికి వారసునిగా, దేవుని రాజ్య సంబంధిగా తను అర్హత పొందుకుంటాడు. కానీ ఈ ఈ ధర్మశాస్త్రం ప్రకారము ఆ విధంగా సాధ్యపడే విధంగా లేదు. కాబట్టికి దేవాది దేవుడే ఇర్మియా ప్రవక్త ద్వారా ఇప్పుడు ఏమంటుండంటే, నేను క్రొత్త నిబంధన చేయబోయే కాలం వస్తుందని చెప్పిండు. ఆ క్రొత్త నిబంధన కాలం రానే వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి కొత్త నిబంధనని దేవుడు మొదలుపెట్టిండు. ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యి ఉండెను. ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న ఆయన దేనికి? ఇక్కడ విమోచన క్రయధనంగా దేవుడు మన కోసం పాపం చేసిన వ్యక్తి నరకపాత్రుడు. పాపం అనేది మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ నరకం నుంచి మనిషిని తప్పించాలనే ఉద్దేశంతో దేవుడు పాపానికి మనిషికి మధ్యవర్తిగా ఉండి ఆయన శిలువలో బలిగా సమర్పించబడ్డాడు. ఆయన క్రయధనముగా, క్రయము అంటే విక్రయము అంటేనేమో అమ్మడం, క్రయము అంటేనే కొనడం. క్రయధనముగా అంటే కొన్నప్పుడు మనం ఇచ్చే ధనం ఏదైతుందో ఒక వస్తువుని, ఆ వస్తువుని కొన్నప్పుడు మనం ఇచ్చే ధనాన్ని క్రయధనము అంటాం. మనల్ని ఆయన ఎట్లా కొనడంట? ఆయన రక్తం ఇచ్చి కొనడు మనల్ని. ఆయన రక్తము ఒక క్రయధనంగా పెట్టి, ఆయన ప్రాణాన్నే ఒక క్రయధనంగా పెట్టి, ఆ పాపపు శిక్ష, మరణం ఏదైతుందో, నరకం ఏదైతుందో, ఆ నరకం నుంచి మనిషిని రక్షించడానికి మధ్యవర్తిగా ఆయన మధ్యలో నిలబడ్డాడు. ఆయన ఒక ఉదాహరణ మీకు చెప్తా. ఒక చెరువులో ముసలి ఉంది, ఆ పక్కనే మొసలి ఆ పక్కనే ఒక లేడి పిల్ల ఉంది. లేడి చెప్పింది, అమ్మ ఆ నీళ్ళకి దిగక అని చెప్పింది. అయితే ఈ లేడి పిల్లకి నీళ్ళల్లో ఆడుకోవడానికి ఇష్టపడి తల్లి చెప్పినా కానీ తన మాట వినిపించుకోకుండా ఈ గడ్డి మేసే ఈ జింక లేడి అది మేస్తుండగా తన పిల్ల ఏం చేసిందంటే ఆ నీళ్ళకి దిగి ఆడుతున్నప్పుడు ఆ ముసలి, నీళ్ళల్లో ఉన్న ముసలి అమాంతంగా ఆ దూరం నుంచి అది నోరు తెరుచుకుంటూ పరిగెడుతుంటూ ఆ నీళ్ళల్లో వస్తున్నప్పుడు ఆ లేడీ, ఆ జింక చూసి, అమ్మ నా బిడ్డకి ప్రాణాపాయం ఉంది అనే ఉద్దేశంతో అమాంతంగా ఎక్కడో ఉన్న జింక పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లేడి పిల్లకి ఆ ముసలికి మధ్యలో వచ్చి నిలబడ్డది. ఇది కట్టుకథ కాదు, ఇది నిజంగానే. ఇది మీకు వీడియో ఉంది, చూపిస్తా మీకు. కరెక్ట్గా ఆ లేడీ పిల్లకి ఆ ముసలికి మధ్యలో వచ్చి ఆగిపోయింది. అటు కదలకుండా ఇటు కదలకుండా. ఎందుకు? అది కదిలితే నా బిడ్డ మీదకి వెళ్తుంది, నా బిడ్డ చనిపోతుందని. అది బిడ్డని తప్పించే క్రమంలో తనను బలిగా అర్పించుకుంది. ఇక్కడ ఎవరో తెలుసా? మన తల్లి యేసుక్రీస్తు. మనల్ని తప్పించడానికి ఆయననే బలిగా సమర్పించుకోండు. పాపం అనేది, పాప శిక్ష అనేది, పాపం వలన వచ్చు జీతము మరణము. అది రెండవ మరణం, ఆత్మకి మరణం. ఆ మరణం నుంచి తప్పించడానికి, ఆ నరకం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసు నిన్ను నన్ను క్రయధనముగా ఇచ్చి ఆయన ప్రాణాలే బలిగా ఇచ్చి ఆ పాపానికి మనకి మధ్యవర్తిగా ఉండి క్రొత్త నిబంధన ఆయన నియమించిండు. అంతేకాదు, ఆయన రక్తం అంట మన పాపాలని కడిగి వేసి శుద్ధి చేస్తుంది, మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఆయన రక్తము మన హృదయంలో శుద్ధి చేస్తుంది, మన పశ్చాత్తాపానికి తీసుకొస్తుంది ఆయన త్యాగం. ఇక్కడ పాప శిక్షకి
మనుషులకి మధ్య యేసుక్రీస్తే మధ్యవర్తిగా ఉండి తను శిలువలో బలియాగం కావాల్సి వచ్చింది. ఆయన కన్నెర్ర చేస్తే మొత్తం ప్రపంచం మొత్తం మొత్తం బూడిదైపోద్ది. కానీ ఆ విధంగా చేయడానికి రాలే ఆయన సాక్షాత్తు దేవుడయ్యుండి కూడా మనుషుల్ని రక్షించుట కొరకు ఆయన చేసిన ఏదైతే నిబంధన ఉందో, ఆయన నిబంధన మీరే వ్యక్తి కాదు కనుక ఆ నిబంధనని స్థిరపరచడానికి, ఆ నిబంధనని నెరవేర్చి దాన్ని కొట్టివేసి మనల్ని రక్షించుకోవడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణాన్ని త్యాగం చేసిండు. అదేవిధంగా మరి ఇక్కడ ఇంకో వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 17 వచనాలు చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడని పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యూదుల యొక్క వివక్ష కనబడుతుంది. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వచ్చినాడంటే ఇంకొక మాట, ఇక్కడ దేవుడు యూదులని ఎన్నుకున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలని మొదటగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన పితరులకు వాగ్దానం చేసిన ప్రకారంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరి ఆ దేశానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి యూదులని ఆయన తన జనంగా ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ యూదులు వివక్ష చూపించేటోళ్ళు. అది ఏ విధంగా అంటే యూదులు అన్యజనులని ఒక అంటరాని లోతుగా, వీళ్ళు మాత్రమే పరిశుద్ధ జనంగా, మిగతా వాళ్ళందరూ నరకానికి పాత్రులుగా, వీళ్ళకి గర్వం వచ్చేసింది. అది ఎట్లా అంటే మన భారతదేశంలో కూడా ఇంతకు మునుపు ఈ కొన్ని ఉన్నత వర్గాలలో ఈ బలహీనమైన వర్గాలలోని భయంకరంగా వివక్ష చూపించేటోళ్ళు. కనీసం వాళ్ళకి మంచినీళ్ళ చెమ్ము కూడా ఇచ్చేటోళ్ళు కాదు. భయంకరంగా ఈ భారతదేశంలో ఏ విధంగా అయితే వివక్ష జరిగిందో అట్లనే అంతకంటే ఘోరంగా ఆ కాలంలో సమరయ అనే పట్టణం పక్కన ఉన్నప్పటికీ కూడా యెరూషలేం పట్టణానికి రావాలంటే సమరయ మీదంగా వస్తే చాలా దగ్గర. కానీ సమరయులు అంటే అన్యులు కాబట్టి వాళ్ళ గాలైనా తలగూడదని, వాళ్ళ ప్రదేశంలో కాలు కూడా పెట్టకూడదని చుట్టూ తిరిగి ఎంత లేట్ అయినా తిరిగి వచ్చేటోళ్ళు అనమాట. అంతగా ఒక వివక్ష వాళ్ళకి, మేము మాత్రమే దేవుని ప్రజలము, మిగతా వాళ్ళంతా వీళ్ళు నరకానికి పాత్రులు అన్నట్టుగా పూర్తిగా వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలని, మిగతా వాళ్ళు కారని ఒక వ్యత్యాసాన్ని ఒక మధ్యలో ఒక పెద్ద గోడగా ఏర్పరచుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆ మధ్య గోడను తీసేస్తానికి దేవుడు అందరికీ సమానమే, మనిషి సృష్టించిన మనుషులందరూ దేవుని పిల్లలే అనే విషయాన్ని దేవుడు చక్కగా వీళ్ళకు బయలుపరచడానికి కూడా యూదుల వివక్షను తీసివేసి మనుషులందరూ దేవుని పిల్లలు అనే విషయాన్ని తెలియపరిచే విధంగా ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేసినంటే వారిలో ఉన్న వివక్షను తొలగించడానికి ఆయన సమరయ పట్టణంలో సమరయ స్త్రీ ఉంది కదా, సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు యూదులైన తన శిష్యులు కూడా వచ్చి ఏంది ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తాడు. సమరయ స్త్రీని నీళ్ళు అడుగుతాడు ప్రభు. సమరయ స్త్రీని నీళ్ళు అడిగినప్పుడు ఆమె ఏమంటది,
అయ్యా, మీరేమో యూదులు, నిష్టగల యూదులు, మేమేమో సమరయులము, మీకు మాకు పొత్తే ఉండదే, మీరు అసలుకి మమ్మల్ని పట్టించుకోవడమే కాదు కదా, మీరు కనీసం కూడా మాట్లాడరే, మా వైపు కూడా చూడరు కదా, మీరు అది పాపంగా భావిస్తారు కదా, అట్లాంటిది నువ్వేంది, మీరేంది నన్ను నీళ్ళు అడుగుతురు అని ఆమె అన్నప్పుడు ఆ భావం మనకు అర్థమవుతుంది. వాస్తవానికి కనీసం ఆ వంక కూడా చూడరు వాళ్ళు. కానీ యేసు ప్రభు దాన్ని నివృత్తి చేసి అది కాదు, దేవునికి పక్షపాతం లేదని శిష్యులు వస్తున్న సమయంలో వాళ్ళతో మాట్లాడి ఆమెతో మాట్లాడి, అమ్మా, నీవిచ్చే నీళ్లు దాహం తీరుతాయో లేదో కానీ నేనిచ్చే నిత్య జీవపు ఊట నీకు యుగ యుగాల వరకు దాహం తీరుతుందని చెప్పి ఆయన ఆమెతో మాట్లాడి, యేసుక్రీస్తుకి లేదా దేవునికి పక్షపాతం లేదు, మనుషులందరూ ఆయన పిల్లలే అని ఆయన నివృత్తి చేస్తుండు. ఇక్కడ అయితే ఈ యూదులలో ఉన్న పేతురే కానీ ఒక్కొక్కసారి వీళ్ళు కూడా తన సొంత శిష్యులు అయినప్పటికీ కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు దేవుని హృదయాన్ని. కాబట్టినే ఒకసారి పేతురు ఆయన మెడ మీద ఉన్నప్పుడు 4 చెంగులు పట్టి అపవిత్రమైన జంతువులు దిగి రావడం దర్శనంలో చూస్తే ప్రభు అంటాడు, ఇవి తిను అంటాడు పేతురుని. పేతురు అంటే, ప్రభువా, నేను యూదుని కదా, ఈ అపవిత్రమైన జంతువులను నేను ఎట్లా తీయగలుగుతాను అన్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, లేదు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రం అనకూడదు అని చెప్తాడు. అంటే దేవుని హృదయం ఏంటంటే మనుషులందరూ తన ప్రజలు, తన పిల్లలు అనేది. కానీ వీళ్ళు ఏం ఆలోచించారంటే, మేము మాత్రమే దేవుని ప్రజలము, వీళ్ళందరూ కాదు వీళ్ళు అని వాళ్ళని చిన్న చూపు చూడడం దేవుడు గమనించిండు. దాన్ని తీసివేయాలని దేవుడు దాన్ని తీసివేసిండు. ఈరోజు మనం దేవుని పిల్లలమే, యూదులే కాదు, మనం కూడా అన్యులం. మనం ఎవరం? అన్యులం. మనం వాళ్ళకి మనకి అడ్డుగోడని ఆయన తీసివేసి అందరూ దేవుని ఇంటి వారై ఉన్నారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, కొర్నేలు ఇంటికి పోయినప్పుడు కొర్నేలు ఇంటికి పోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనులైన వారి మీద కూడా దేవుని ఆత్మ వాలడం చూసినప్పుడు అప్పుడు గ్రహిస్తాడు, ఓ, దేవునికి అందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని పిల్లలే అనేది గ్రహిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు, సమరయుని ఉపమానం చెప్తాడు చూడు. సమరయుని ఉపమానం చెప్పడానికి కారణం కూడా వీళ్ళలో ఉన్న వివక్షను తీసివేయడానికి. అక్కడ ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి పోతుంటారు, కానీ అక్కడ సహాయం చేసి మాత్రం ఆ వ్యక్తికి ఒక సమరయుడు, అంటే ఒక అంటరాని వ్యక్తి. దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అనేది లేదు. ఎందుకంటే వాళ్ళనైనా వీళ్ళనైనా చేసింది ఎవరు? దేవుడే గనక. ఆయనకు పక్షపాతం లేదని రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది. ఇక్కడ పక్షపాతాన్ని తీసివేసి అందరూ దేవుని పిల్లలే అని, అందరూ దేవుని ఇంటివారే అని చెప్పడానికి దేవుడే ఆయన ఈ విధంగా భూమి మీదికి రావాల్సి వచ్చి కొత్త నిబంధనని చేసిండు, పాత నిబంధనని తీసేసి. అదేవిధంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా మరి ఉన్నదా అనేది 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం, 160 పేజీ. అలాగే వెనక్కి తీస్తే అక్కడ మనకి 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, మరియు వారి మనసులు కఠినములాయెను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇక్కడ ఏమనుకుంటారంటే, ఇంకా ధర్మశాస్త్రం అనేది పాత నిబంధనని, ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేయడంతో మనం అన్యులమైన మనల్ని, యూదులైన వాళ్ళని అందరినీ ఏకపట్టణస్థులుగా, తండ్రి ఇంటి వారిగా చేసిండని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఆ యొక్క నిబంధనను, లేదా ధర్మశాస్త్రాన్ని ఏం చేసిండు? కొట్టివేసిండు. ధర్మశాస్త్రం అంటే ఇలా చెప్పుకున్నాం కదా, ధర్మశాస్త్రం అంటే 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు. సరే, అదేవిధంగా 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇక్కడ మన పస్కా పశువు వధించబడింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద
అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిను. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక పస్కా పశువులాగా, పస్కా అంటే ఏంది, ఐగుప్తులో ఉన్నప్పుడు ఏదైతే మరణదూత ఐగుప్తులోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు పస్కా పశువుని వధించి ఆ ఏమంటారు ఆ అడ్డ కమ్మికి నిలువు కమ్మికి పూసినప్పుడు ఆ మరణదూత అనేది ఎవరింట్లో అయితే ఆ రక్తం, ఆ పస్కా పశువు రక్తం ఎవరి గుమ్మం మీద ఉందో ఎవరి గుమ్మం మీద అయితే ఉందో వాళ్ళ ఇంట్లోకి మరణదూత ప్రవేశించకుండా మిగతా వారి ఐగుప్తు ప్రజల ఇళ్ళలోకి ప్రవేశించి అక్కడ ఉన్న జ్యేష్ఠ కుమారుని చంపేసింది. అయితే ఎవరైతే ఆ పస్కా పశువుని రాసుకురో వారు క్షేమంగా ఉన్నారు. ఇక్కడ కూడా మన పస్కా పశువు వధించబడింది అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో బలిగా ఆయన సమర్పించబడ్డాడో ఆయన రక్తము పూర్తిగా కార్చుతున్న క్రమంలో ఆయన మన పస్కా పశువుగా ఆయననే అప్పగించుకుండు. ఇంకా అప్పుడు ప్రతి పాపానికి ప్రతి అతిక్రమానికి మరి ఒక యాజకుడు వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని తీసుకుపోయి పాప ప్రక్షాళన చేసుకొని తిరిగి వచ్చేటోడు. అయితే ఇక్కడ పదే పదే చేయాల్సిన అవసరం లేకుండా సర్వమానవాళి యొక్క పాపం అంతటిని ఒకేసారి దేవాది దేవుడే తన శరీరం మీదనే ఆ బలిని సమర్పించుకొని ఆ రక్తము చేత మన పాపాల నిమిత్తమై ఆయననే ఒక పస్కా పాలి పశువుగా సమర్పించబడ్డాడు. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన రక్తము చిందించబడిందో ఆ దేవాలయంలో ఉన్న తెర చినిగిపోయిందని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మనుషులకి మధ్యగా ఏదైతే తెర ఉన్నదో, ఏదైతే అడ్డుగోడగా ఉన్నదో అది యేసుప్రభుని సిలువేసిన రోజే అదంట నడివికి ఇలాగ చీరిపోయింది. ఇంకా దేవునికి మనిషికి మధ్యలో అడ్డుగోడని దేవుడు తీసేసిండు, యేసుప్రభు తీసేసిండు. గొల్గోతా కొండ మీద క్రీస్తు చేసిన ఈ బలియాగం ద్వారా ఆ అడ్డుగోడ అనేది తొలగిపోయింది. అంతేకాకుండా ఆయన ఒక విజయోత్సవంతో సాతానును చితకగొట్టినట్టుగా ఈ బలియాగం ద్వారా మనకు తెలుస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 183. అర్థమవుతుందని చెప్పే మాటలు అమ్మా? అర్థం కావట్లే? కొత్త నిబంధన అన్నప్పుడు ఆ కొత్త నిబంధన ఏంది, అసలు ఏంటిది, ఆ నిబంధన అంటే ఏంటిది, ఆ కొత్త నిబంధన యేసుప్రభు ఏం చేసిండు, మనం కొత్త నిబంధన ప్రజలం. మనం ఈ నిబంధన అర్థం చేసుకుంటేనే మనం ఎట్లా బతకాలనేది. నిబంధన అంటే ఏం లేదు, మీకు నీ గుండు గుత్తగా చెప్తాను. దేవుడు కొంత ఒక మార్గాన్ని చుట్టూ ఒక గీతను గీస్తాడు. ఆ గీతలనే బతకాలి మనం. ఆ గీతలు బతికినప్పుడు దేవుడు మనకు సాక్షాత్తంగా మనకు కనబడతాడు, మనతో మాట్లాడతాడు, అనుకున్నవన్నీ చేస్తాడు. మనకు ఆయన దగ్గరగా ఉంటాం. ఎప్పుడైతే గీత దాటుతామో దేవునికి మనకి సంబంధం ఉండదు. ఇంకా తెగిపోయిన గాలిపటం లాగానే మనిషి జీవితం ఉంటుంది. ఆ గీత ఏదైతే ఉందో ఆ గీతనే నిబంధన. నీకు అర్థమయ్యే భాషలు చెప్తున్నా. ఆ గీతనే అర్థం చేసుకోవాలి మనం. ఈ గీత ఏడదాకా ఉంది, ఈ గీత ఏడదాకా ఉందో మనకు తెలిస్తే ఆ గీతలకు వెళ్ళి మనం బయట ఉండకుండా ఉండడానికి జాగ్రత్త పడతాం. సరే, కొలసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరం మందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, ఈ ధర్మశాస్త్రం ఏదైతుందో మనుషులు చేయలేని ఈ ధర్మశాస్త్రం, మనుషులు నెరవేర్చలేని ఈ 613 ఆజ్ఞలు, ఏ ఆజ్ఞ తప్పిపోయినా నరకానికే
మనుషులు కాబట్టి ఇది చెయ్యలేని భయంకరమైన భారంగా ఉంది కాబట్టి దీని యేసు ప్రభువు నెరవేర్చి దాన్ని ఎత్తివేసి ఏం చేసినంట, సిలువకు కొట్టి, మేకులతో సిలువకు కొట్టి దానిని చేవ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఆయన మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడమే కాకుండా చేసిన ఆయన మరణించి పోలే మనుషులందరికీ జరిగినట్టుగా ఆయనకు జరగలే. ఆయన దేవాది దేవుడని నిరూపించుకున్న ఆయన తిరిగి దేవుడు యేసుక్రీస్తును లేపిండు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తును లేపిండో ఆయన మీద విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తులు కూడా రేపు మరణ దినాన మరణించిన తర్వాత ప్రతి వ్యక్తి లేపబడతాడు. లేపబడిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరుతారు. ఏ విధంగా? ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు. అయితే అందరూ లేపబడతారు, కానీ లేపబడిన మరికొందరు దేవుని తెలియని ప్రజలు, దేవుని అంగీకరించని విచ్చలవిడిగా పాపమును విడిచిపెట్టని ఆ బ్రతుకులు కలిగిన జనులు నరకానికి పాత్రులుగా యుగ యుగాలు కాల్తారు. అయితే యేసుక్రీస్తుని మనలో నీతి లేదు, మనకు ఆ సామర్థ్యం లేదు, కానీ దేవుడే వీటిని నెరవేర్చిండు కనుక ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రక్తం చేత మనం కడగబడినాం కనుక మనం ఇక్కడ యేసుక్రీస్తుని దేవుడు ఏ విధంగా అయితే పునరుద్ధరింపచేసిండో, అంటే పునరుద్ధానం ఏ విధంగా అయితే చెందిండో ఆయన, ఆ విధంగానే మనం కూడా ఒకరోజు లేపబడతాం. అయితే అంతేకాకుండా ఆయన మనల్ని క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేస్తాడు. ఏ విధంగా? యుగ యుగాలు ఆయనతో కూడా జీవించే గొప్ప ధన్యతను దేవుడిస్తుండు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత విజయోత్సవంతో వారిని బట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం ఒక మాట వింటాం. అక్కడ ఏముంటుందంటే, ప్రధానులను అధికారులను మీరు పోరాడున్నది ఆ ప్రధానులతోనూ మీరు శరీరులతో కాదు కానీ మీరు పోరాడున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ సమస్త ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ అని వాక్యం ఉంటుంది చూడు అక్కడ. అయితే ఆ విధంగా ఇక్కడ ఆ దూతలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే సాతాను చీకటి శక్తులు ఉన్నారో, సాతాను చీకటి శక్తుల్ని ఆయన బంధించి సిలువ చేత జయించి, సిలువని ఆయన మరణించి సిలువ కొట్టి అట్నే ఉండిపోలేదు. ఆయన జయించాడు. కాబట్టి మనం అనుకుంటాం, కొంతమంది అంటారు ఆయన 3 మేకుల్ని పీక్కోలేకపోయాడు, ఎట్లా దేవుడు రక్షకుడు అవుతాడు, మిమ్మల్ని ఎట్లా కాపాడుతాడు అంటాడు. లేదు, సాతాను చేసిన ఎత్తుగడకి యేసుప్రభువే తన ప్రాణాన్ని బలిగబెట్టి, ఇన్ని బలులు ఇవ్వాలంటే ఏ మనిషి ఇయ్యలేడు, ఆ ప్రకారం ఏ మనిషి జీవించలేడు. కాబట్టి తననే బలిపశువుగా సమర్పించుకొని దానికి వెల చెల్లించి ఆ అగ్రిమెంట్ని చించేసి, ఆ ఒడంబడిక ఏదైతే నిబంధన చించేసి కొత్త నిబంధన చేసింది. ఇక లేదు, నా మీద విశ్వాసమే మిమ్మల్ని జీవింపజేస్తుందని ఆయన మనకి ఒక కొత్త నిబంధనని ఇస్తుడు. ఆ విధంగా ఇయ్యడం ద్వారా ఇక్కడ ఉన్న సాతాను చీకటి శక్తులని, ప్రధానులను అధికారులను, ప్రస్తుత సంబంధ అంధకార చీకటి శక్తులను, లోకనాథులను, వీటిని యేసు ప్రభు ఆ సాతానుని బంధించి విజయోత్సవముతోటి, అంటే ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఇక్కడ ఒక రాజు ఓడిపోయినప్పుడు లేదా ఒక రాజు గెలిచినప్పుడు, ఇద్దరు రాజుల మధ్య ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ శత్రువు రాజ్యాన్ని ఎవరైతే జయించారో ఆ శత్రువు రాజుని అమాంతంగా అట్టనే పట్టి తీసుకొచ్చి ఆ దేశంలో ఊరేగించుకుంటూ ఆర్భాటంతో, గొప్ప కేకలతోటి, కసితోటి ఆ వ్యక్తిని, ఆ రాజుని చంపేస్తాడు, గెలిచిన రాజు. ఇక్కడ చెప్తుండు, నిరాదాయులను అంటే ఆయుధాలు లేకుండా చేసి బాహాట కంటే గొప్ప వేడుకతోటి వాళ్ళని తెచ్చి బంధించి నాశనం చేస్తున్నామట. యేసు ప్రభు కూడా సాతానుని శిలువ మీద ఆయన బలి అవడం కాదు, ఆయన బలి కావడంతో సాతానుకి తల చిత కొట్టబడ్డది. సాతాను అనేటోడు ఓడిపోయిండు. సాతానుని ఆయన కాళ్ళ కింద పడేసి తొక్కి బాహాటంగా దేవుడు తన ప్రజలని, తన పిల్లల్ని కాపాడుకుంటూ నరకం నుంచి తప్పించిండు.
ఇక్కడ సాతాను యొక్క కుయుక్తి, సాతాను యొక్క ఆలోచన నెరవేరకుండా దేవుడు దాన్ని నశింపజేసిండు. అది ఈ వచనం మనకు తెలియజేస్తుంది. అంతే, ఇక్కడ ఆయననే బలి అయ్యి మనుషులను రక్షించడానికి దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని, ఆయన తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చిండు. మనుషులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరని తెలిసే తానే ఈ భూమి మీదకి వచ్చి తాను చేసిన నిబంధనను తనే నెరవేర్చి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అందించిండు. ధర్మశాస్త్రాన్ని ప్రభువు మరి కొట్టివేసిండని మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొంతమంది అంటారు ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన ఉంది, మనకు ధర్మశాస్త్రము ఉన్నది అని కొంతమంది, లేదు అని కొంతమంది భర్జనలుగా ఆలోచన చేస్తారు. కొంతమంది అట్లా అంటారు, కొంతమంది ఉన్నది అంటారు, కొంతమంది లేదు అంటారు. కానీ మత్తయి సువార్తల ప్రభువే స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, ధర్మశాస్త్రము ఆయనను ప్రవక్తల ప్రవచనములను ఆయనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఇంతవరకే చదివి ధర్మశాస్త్రం ఇంకా మన మీద కూడా పనిచేస్తుంది అనే వ్యక్తులు ఉన్నారు. అయితే కింది వచనంలో చెప్తుంది, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రము అంతయు నెరవేర్చు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నెరవేర్చు వరకు అంటే యేసుప్రభు వచ్చిందే నెరవేర్చుటకు. ఆయన అన్నాడు కదా, నేను పైన వచనంలో నెరవేర్చుటకే వచ్చిన అని అన్నాడు కదా. ఆయన నెరవేర్చే కాలం ఉంది. ఆ నెరవేర్చు వరకు ఈ ధర్మశాస్త్రం అనేది నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆయన నెరవేర్చుడో, ఎప్పుడైతే బలిగా ఆయన సమర్పించబడ్డాడో, ఆ శిలువలో ఆ యాగం జరిగిందో, అప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది ఇక కొట్టివేయబడింది. కనుక ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద మనం లేమని చెప్పొచ్చు. మరి కొట్టివేయబడితే ఈ మరి పాత నిబంధన మనకు ఎందుకు ఇచ్చిండు దేవుడు? ఇక్కడ పాత నిబంధన ఉంది, ధర్మశాస్త్రం. ఈ కొత్త నిబంధన మరి కొట్టివేయబడ్డప్పుడు మనకి దానికి సంబంధం లేనప్పుడు, మరి కొట్టివేయబడ్డప్పుడు తీసేసినప్పుడు మనకి ఎందుకుంది, దేవుడు ఎందుకు ఇచ్చిండంటే కొన్ని విషయాలు మీకు చెప్తా. పాపం ఎంత ప్రభావవంతమైనదో, పాపం ఎంత భయంకరమైనదో, పాపం యొక్క శిక్ష ఎంత గొప్పదో, అంటే సాక్షాత్తు దేవుడే సృష్టించిన సృష్టికర్తనే వచ్చి తన ప్రాణాన్నే బలిగా అర్పించవలసి వచ్చిందంటే పాపం ఎంత భయంకరమైనదో మనకు తెలుసుకోవడానికి, ఆ నరక శిక్ష ఎంత భయంకరమైనదో మనం తెలుసుకోవడానికి, మన ఎడల దేవుని ప్రేమ, ఆయన ఎంత గొప్ప ప్రేమను, సాక్షాత్తు దేవుడే మన కోసం వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టినంటే ఆయన ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్న విషయం తెలుసుకోవడానికి, ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ఇందాక మనం ఆరాధనలా కొద్దిసేపు చేతులు పైకెత్తమంటేనే సరిగా పెట్టలేదు, పెడితే ఎమ్మటే దించేసారు. కానీ యేసు ప్రభు అలాగనే మేకుల మీద 60-70 కేజీల వ్యక్తి, ఆ మేకుల మీద పూర్తిగా 3 మేకుల మీద ఆయన బరువు అంతా అట్నే వేలాడిపోయిపోయింది. ఒకసారి ఆలోచించండి. కొద్దిసేపు చేతులు ఎత్తి ఆరాధన చేసుకుంటానికే మనకు శక్తి సరిపోవట్లేదే. దేవాది దేవుడు ఆయన ప్రాణాన్ని బలించేటప్పుడు ఎంత వేదనకు అవసరం ఆయనకి. ఆయన నీతిమంతుడు, ఆయన మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు కనుక ఆయన చేసిన నిబంధనను మనుషులు చేయలేకపోతురని ఒక మనిషి రూపంగా వచ్చి దాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేయడానికి భూమి మీదకి వచ్చింది ఆయన. అంతేకాదు ఆయన త్యాగం ఎంత విలువైనదో తెలుసుకోవడానికి ఈ ధర్మశాస్త్రం, ఈ విషయాలు మనకు తెలిస్తేనే కదా, ఈ విషయాలు ధర్మశాస్త్రంలోనే ఉన్నాయి కదా, పాత నిబంధనలే ఉన్నాయి కదా ఈ విషయాలు, వాటిని తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చింది. అంతేకాదు ఆయన గెత్సమనే తోటలా ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తంగా కారిందంట. చెమట రక్తంగా కారే స్థితి ఎప్పుడు వస్తుందంటే చాలా సున్నితంగా, అసలు ముట్టుకుంటే దెబ్బ విపరీతమైన దెబ్బ తాకే విధంగా ఉన్నప్పుడు శరీరం అట్లా సున్నితంగా ఉన్నప్పుడు ఆ రక్తం అనేది బయటికి కారుతుందంట. అట్లా రక్తం చెమట రక్తంగా కారింది. అంత వేదనకి ప్రభు గురయ్యిండు. ఆ విషయాలు మనకు తెలుసుకోవాలని, అది ఎంత భయంకరమైన వేదన ద్వారా దేవుడు వెళ్ళిండో తెలుసుకోవడానికి, ఆ ఎంత భయంకరమైన శిక్ష అయితే ఈయన ఇంతగా వేదన పడాలి ప్రభు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఈ స్థలం నా శరీరంలో దున్నబడలేదు అనేది లేకుండా ఆయన శరీరంలో ఉన్న ప్రతి స్థలము దున్నబడింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే డాక్యుమెంట్
ఎందుకు ఇచ్చిండు నిబంధన అంటే ఎందుకు ఇచ్చిండు మన ధర్మశాస్త్రాన్ని ఎందుకు మనకు ఉన్నది అని అంటే ఒక లింక్ డాక్యుమెంట్ లాగా. ఇప్పుడు పొలం పాస్బుక్ను కొంటాం మనం, పొలం పాస్బుక్ వస్తుంది, వచ్చినప్పుడు దానికి లింక్ డాక్యుమెంట్ కూడా ఆఫీసర్లు మనకి ఇస్తారు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి తదనంతరం ఎవరికి వచ్చింది, దాని మూలం ఏంది, అది ఉన్నప్పుడే దానికి బలం. ఒక పొలం పాస్బుక్ ఉంటేనే సరిపోదు, లింకు డాక్యుమెంట్ కూడా కొన్న వాళ్ళు అడుగుతారు. అట్లా ఒక లింకు డాక్యుమెంట్ లాగా మనకి ఇది ఏంది, ఎక్కడి నుంచి మనం వచ్చినాం అనే సంగతి, మనం ఏ నిబంధన ఈ కొత్త నిబంధనలో ఉన్నామంటే పాత నిబంధన ఎంత భయంకరమైన, ధర్మశాస్త్రం ఎంత భయంకరంగా ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి కూడా ఒక లింకు డాక్యుమెంట్ లాగా దేవుడు మనకి ఈ ధర్మశాస్త్రాన్ని లేదా పాత నిబంధనని మనకిచ్చిండు. తద్వారా మన జీవితాలను సరిగ్గా కట్టుకుంటామని. ఇది పాత నిబంధన అనేది ఒక పాత కరెన్సీ లాంటిది. అంటే పాత నోట్లు ఉన్నాయి కదా, ఆ పాత నోట్లు, పాత కరెన్సీ నోట్లు ఒకప్పుడు చెల్లినవి, ఈరోజు చెల్లవయ్యి, కానీ చూసుకుంటానికి ఉండొచ్చు. అప్పుడు ఇవి వాడబడ్డాయి, ఇవి మనుగడలు ఉన్నాయి, అప్పుడు ఇవి చెల్లినయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి అవి ఉంటాయి తప్ప వాటి వలన ఏమీ ఉపయోగం లేదు. అట్లనే ధర్మశాస్త్ర గ్రంథము మనకి ఒకప్పుడు మనుషులకి ఏలింది, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మీద విశ్వాసంతో ఆయన కృప మనల్ని ఏలుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏ విధంగా మనం నీతిమంతులం అవుతాం, ఏ విధంగా మనం పరలోకానికి లేదా దేవుని రాజ్య సంబంధం అవుతాం అంటే గలితీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు చూద్దాం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. మనం ధర్మశాస్త్రము నెరవేర్చడం ద్వారా మనం నీతిమంతులం కాలే, దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుండు. అంటే ధర్మశాస్త్ర క్రియలు ఏదైతే నీతి క్రియలు ఉన్నాయో అవి చేయడం వల్ల మనం నీతిమంతులం కాలేదు, కానీ యేసుప్రభువే దాని మీద మనకి అంటే యేసుప్రభువే నెరవేర్చి మనకి ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం నీతిమంతులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు బలులే లేవు, ఇప్పుడు సున్నతి లేదు, ఇప్పుడు అడ్డుగోడ లేదు, మధ్యవర్తి లేదు, దశం భాగం అనేది కూడా లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేసిండు, పూర్తిగా క్రయధనాన్ని చెల్లించిండు, వెల చెల్లించిండు, ఇంకా మన మీద అధికారం దానికి లేదు. ఇది అతి శ్రేష్టమైన నిబంధన. ఈ నిబంధన పశువుల వలన కాదు, యేసుక్రీస్తే స్వయాన దేవాది దేవుడే తన శరీరం ద్వారా చేసిన నిబంధన. అయితే మరి మనం పాత నిబంధన కొత్త నిబంధనల విషయాలు చూస్తే పాత నిబంధన ఏమున్నాయి, కొత్త నిబంధనలు ఏమున్నాయి అని చూద్దాము. పశువులను బలించేది, కానీ ఇక్కడ క్రీస్తే బలి పశువుగా సమర్పించబడ్డాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12-14 వచనాల కనపడుతుంది. మళ్ళీ రక్షణ నౌకగా ఇది మనకి అర్థమవుతుంది. అంటే పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలలో మనం అక్కడ ఎవరైతే నోవాహు తన కాలంలో తన కుటుంబం ఆ రక్షణ ఆ నౌకలకు ఎవరైతే చేరగలిగారో వాళ్ళు ఆ జల ప్రళయం నుంచి తప్పించబడ్డట్టుగానే యేసుక్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నరకం అంటే అది నిత్య నరకం ఏదైతే మరణం ఉందో ఆ భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడి ఆయన నిత్యరాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి హక్కుదారుగా దేవుడు చేస్తాడు. అదేవిధంగా పస్కా గొర్రెగా ఆయన అక్కడ పస్కా గొర్రెలు ఉంటే ఇక్కడ ఆయననే పస్కా బలి పశువుగా మన కోసం ఉన్నాడు ఇక్కడ. అదేవిధంగా ఏవి మరి ధర్మశాస్త్ర గ్రంథంలో ఏవి ఉన్నాయి, మనం ఇప్పుడు ఏమున్నాయి అంటే ఫిజికల్గా శారీరక రుజువులు ఏంటి, ప్రతి నిబంధనలా నేను శారీరక రుజువులు మరి ఆత్మీయ రుజువులు చూపిస్తున్నా కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఫిజికల్ ఎవిడెన్స్, స్పిరిచువల్ ఎవిడెన్స్లలో ఏం చూడగలుగుతాం, పాత నిబంధన బలులు ఉన్నాయి, కానీ ఇప్పుడు బలులు లేవు. క్రీస్తు యేసే మన కోసం బలయ్యిండు. ఇక సున్నతి లేదు, అప్పుడు సున్నతి ఉంది, కానీ ఇప్పుడు సున్నతి లేదు.
ఇప్పుడు ఇప్పుడు సున్నతి లేదు, అప్పుడు బలులు ఉన్నాయి, ఇప్పుడు బలులు లేవు. క్రీస్తు యేసే మన కోసం బలి అయ్యిండు. అప్పుడు సున్నతి ఉంది, ఇప్పుడు సున్నతి సంస్కారము లేదు. ఆ సున్నతి ప్లేస్లో ఏముంది? బాప్తిజం వచ్చింది. ఆయన యందు విశ్వాసం ఉంచట చేత బాప్తిజం ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో ఆయన ఆ సున్నతికి బదులుగా బాప్తిజం మనకి ఈ కొత్త నిబంధన కనబడుతుంది. మరి అక్కడ అడ్డుగోడ తెర ఉండేది, కానీ యేసు ప్రభు ఆయన సిలువలో బలియాగమైన క్షణాన ఆ తెర ఏదైతే ఉందో అది చినిగిపోయింది. ఇంకా దేవునికి మనకి మధ్య గోడ లేదు. ఆయన కృపాసనం వద్దకి మనం సంతోషంగా హ్యాపీగా ఆయన తండ్రి అని వచ్చి ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. అంతేకాకుండా మధ్యవర్తిత్వం ఉండేది. అప్పుడు ఏముండేది? మధ్యవర్తిత్వం అంటే ఒక యాజకుడు వచ్చేది, ఈ ప్రజల యొక్క పాప విమోచన కోసం ఆయన ఆ జంతువుల యొక్క రక్తాన్ని దేవుని యొద్దకు తీసుకెళ్లేది. ఒక మధ్యవర్తి పనిచేసిండు. కానీ ఇక్కడ మధ్యవర్తి లేడిక, తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఎవరు మన మధ్యవర్తి? ఇప్పుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటున్నాం కదా. యేసే మనకు ఇప్పుడు మధ్యవర్తి. ఇంకా ఏ వ్యక్తి, ఏ మనుషుడు లేడు. అప్పుడు దశమ భాగాలు ఉండేది, ఇప్పుడు దశమ భాగాలు లేవు. కాకపోతే అవసరం వచ్చినప్పుడు దశమ భాగాలే కాదు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, బీదల్ని కనికరించడం కోసం, మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కోసం, దేవుని సేవ జరగడం కోసం దశమ భాగం కాదు, అవసరమైతే ఆస్తులన్నీ అమ్మి ఇచ్చిన వ్యక్తులు కూడా మనకి కొత్త నిబంధనలు కనబడతారు. ఏదైతే ధర్మశాస్త్రం ఉన్నాయో ఈరోజు కొత్త నిబంధనల ఆ బరువైన కాడి దేవుడు మన మీద పెట్టదలుచుకోలేదు. అర్థమైందా? అప్పుడు ధర్మశాస్త్రంలో దశమ భాగం ఉంది, ఖచ్చితంగా దశమ భాగం ఇచ్చేటోళ్ళు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నంటే మనమే ఆయనకి సజీవ యాగంగా సమర్పించబడాలి. ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటుంది. నీ బలులు నాకు అవసరం లేదంటుండు. ఇప్పుడు ఆయన నీ ప్రవర్తనే నాకు ముఖ్యం అని అంటుండు దేవుడు. ఆ విధంగా దేవుడు పాత నిబంధనని కొట్టివేసి, లేదా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, ఆయన నెరవేర్చి, ఆయన క్రయధనంగా మన కోసం ఆయననే సమర్పించుకునే రక్తాన్ని కార్చి మనల్ని నరక నుంచి తప్పించడానికి, మనల్ని ఆయన రక్తం చేత, శరీరం చేత ఆయన కొన్నడు. మనల్ని కొనడం ద్వారా మనం ఇప్పుడు మీరు ఇక నూతన నిబంధన, కొత్త నిబంధన నేను చేసిన అని అంటుండు. మరి ఈ నిబంధన దీనిని మీరకూడదని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం చివరి వచనాలు, చివరి నుంచి చెప్పాలా? ఇది కూడా పేజీ నెంబరు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి మాటలు తీయాలి. 242 పేజీ నెంబరు. 18 వచనం, 19 వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి దేనినైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఈ గ్రంథము ఫైనల్ అయిపోయింది. అంటే ఒక నిబంధన చేసి ఒక డాక్యుమెంట్ దేవుడు ఇచ్చేసిండు. దీనికి ఇంకేది కలపొద్దు అంటుండు. అదేవిధంగా ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో దేనినైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. దీంట్లో తీసేసిన దేవుడు ఆ శిక్ష వస్తుంది. తీసేయకుండా ఏదైనా కలిపినా కానీ, ఏదైనా కలిపితేనేమో తెగుళ్ళు వస్తాయని చెప్పిండు. ఏదైనా తీసివేస్తేనేమో ఏదైతే జీవవృక్ష ఫలం ఉందో, అంటే పరలోక రాజ్యాన జీవవృక్ష ఫలం అనేది ఉంటుంది. ఆ ఫలాన్ని తిన్నప్పుడు మనకి ఆకలి ఉండదు, దూపు ఉండదు, ఆనందం, సంతోషం, హ్యాపీగా ఉంటాం. ఆ వృక్ష ఫలము తినడానికి అర్హత లేదంట. అంటే దాని మాట ఏంటంటే పరిశుద్ధ పట్టణంలోనూ పాలిభాగస్తుడు కాలేరు. అంటే పరలోక రాజ్యాన అతనికి స్థానం లేదు. దీంట్లో ఏది కలపకూడదు, ఏది తీసేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ఏదైతే మనకి కొత్త నిబంధన దేవుడు ఇచ్చిండో ఆ నిబంధనని మనం నెరవేర్చాలి. అది దేవుడు మనతో చేస్తున్న నిబంధన. ఆయన రక్తం చేత చేసిన క్రొత్త నిబంధన, అతి శ్రేష్టమైన నిబంధన. క్రొత్త నిబంధనకి గుర్తుగా యేసుక్రీస్తు ఆయన శరీరంగానేమో రొట్టెను, ఆయన రక్తంగానేమో
ద్రాక్ష రసాన్ని సాదృశ్యంగా మనకిచ్చిండు. ఇచ్చి ఇదిగో ఇది నా కొత్త నిబంధన మీతో నేను చేస్తున్నా అని చెప్పిండు. ఇది మీరు ఎప్పుడైతే దీన్ని తీసుకుంటారో నన్ను జ్ఞాపకం చేసుకోరి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన మన కోసం సృష్టికర్త అయ్యి ఉండి కూడా భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనడు. అల్లటప్పగేమో మనం ఈరోజు లేము. దేవుడు మనల్ని కొనడు, మన పాపాల నుంచి మనం విడిపించిండు. రేపు నాడు చచ్చినా మనల్ని స్వర్గాన్ని తీసుకెళ్తాడు దేవుడు. ఆ వెల చెల్లించిండు గనుక, ఆయన పడిన వేదన మనం పడలేమని ఆయన పడ్డాడు గనుక దాన్ని గుర్తు చేసుకోరు. మీరు గుర్తు చేసుకోవడమే కాకుండా అయోగ్యతగా స్వీకరించకుండా 10 మందికి నన్ను గురించి సెలవియరి, మీ బతుకులను సరిచూసుకుంటూ ఇతరులకు కూడా నన్ను గురించి సాక్ష్యం ఇవ్వరు అని చెప్పిండు. ఆయన రక్తానికి ఆయన శరీరానికి సాదృశ్యంగానే ఈ ద్రాక్షరసము రొట్టె. సరే.